జిల్లాలో కూలిపోయిన వంతెనను తక్షణమే పునరుద్ధరించాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలం అందెపల్లి సమీపంలోని కూలిపోయిన పెద్దవాగు వద్ద ఆయన నిరాహార దీక్ష చేశారు. వంతెన కూలి ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించట్లేదని ఆయన మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక వంతెన కూడా పెద్దవాగులో కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే తెలిపారు. వంతెన కొట్టుకుపోవడంతో 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రకటించారు. ఇవాళ ఇన్ఛార్జు మంత్రిగా పనిచేసిన సీతక్క గారు నిన్న మొన్నటి వరకు వారి ప్రభుత్వం వచ్చే వరకు ఆమె ఎమ్మెల్యే ఉన్న రోజులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలే చేశారు. మేము కూడా అదే కార్యాచరణ పూనుకున్నాం. మేము ప్రభుత్వాన్ని పదే ప్రశ్నిస్తా ఉంటే చెప్తే వినని వాళ్ళకు ఏం చెప్పాలండి? వెనకటికో సామెత ఉన్నది, మనిషికో మాట అన్నారు, గొడ్డుకో దెబ్బ అన్నారు. వాళ్ళు చెప్తే విననప్పుడు మేము ఉద్యమానికి పూనుకోవడంలో తప్పేమీ లేదు. మేము ఆర్ఎండ్బి ఈఎన్సీ గారిని కలిసినాం, జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి గారికి 10 సార్లు చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, అక్కడ కాంట్రాక్టర్కి చెప్పినాం, ఈ ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినాం. ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ మేము ఒత్తిడి తీసుకొస్తేనే ఈ పని మొదలు పెట్టారు. ఒత్తిడి తీసుకురానిదే ఇవాళ పనులు అయ్యే పరిస్థితులు లేవు. ఎక్కడ పోయినా కూడా మాకు వచ్చే సమాధానం ఒకటి, నిధులు లేవు, పైసలు లేవు, కొంచెం ఆగాలి అని. మరి నిధులు లేని పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సమస్య పరిష్కారానికి ఎట్లా పూనుకుంటాం? అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతనే ఉద్యమ కార్యాచరణ పూనుకున్నాం. పూర్తిగా ఆ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తయి వాహనాలు వెళ్లే వరకు మేము ఇక్కడ నుంచి